ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డిఎంజేయు ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లాలో ఉన్న డిఎంజేయు మిత్రులందరూ కూడా డిఎంజేయు కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి కూడా ఈ డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాచారాన్ని వార్తల రూపంలో అందిస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం గుర్తించి అక్రిడేషన్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యక్తి రాజకీయంలోకి రావాలన్నా, ఒక సంఘటన ఏదైనా ప్రమాదకరమైంది కానీ లేకపోతే ప్రజలకు అవసరం ఉందనేది కానీ వేగంగా చూపించే మీడియా ఏదన్నా ఉందంటే అది ప్రస్తుతం డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా అహర్నిశలు కూడా ఇదే వృత్తిగా భావించి సమాజ సేవలో భాగమైన క్రమంలో హైదరాబాద్లో జరుగుతున్న డిఎంజేయు రాష్ట్ర వ్యాప్త డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి రావాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ ప్రోగ్రాంని విజయవంతం చేసి డిఎంజేయు జర్నలిస్టుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జిల్లాల వారీగా ఇప్పటికే డిఎంజేయు యొక్క కమిటీల విస్తరణ పెరిగిపోతుంది. ఇప్పుడు సెప్టెంబర్లో మొదలైన డిఎంజేయు మూమెంట్ ఇప్పుడు మళ్ళీ మహబాద్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త మీటింగ్ అంటే ఆవిర్భావ జెండావిష్కరణను పురస్కరించుకొని మహబాద్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వాళ్ళందరికీ కూడా డిఎంజేయు సపోర్ట్ ఇస్తుంది. జర్నలిస్టుల మీద జరిగే దాడులను డిఎంజేయు ఖండిస్తుంది. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో డిఎంజేయు ముందుంటుంది. నేను గుండాల సునీల్ చంద్ర, డిఎంజేయు స్టేట్ జాయింట్ సెక్రటరీ. సో జర్నలిస్టులు ఈరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. జర్నలిస్టులను హక్కుల సాధన కోసం ఏ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. డిఎంజేయు వారి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తుంది. 17వ తారీఖు నవంబర్ 2024లో జెండా ఆవిష్కరణ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము.